హ్యాండ్ రోజు వచ్చేసి ఇప్పుడు ఒక బ్లౌజ్ అయితే ఇచ్చేసి వెళ్ళారనమాట. ఇప్పుడే పిల్లలు అయితే బడికి అయితే పంపించాను. టైం వచ్చేసి 7:44 అయితే అయింది. ఇప్పుడే అర్జెంటుగా మాకు 9 కల్లా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి అక్క అనేసి అడిగారనమాట. సో ఫస్ట్ టైం వచ్చిందనమాట ఈ కస్టమర్ నా దగ్గరికి. సో ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే చేసి మీకు వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ కట్టింగ్ అయితే చేస్తున్నాను. ఇదైతే లైనింగ్ అండి. ఇది వచ్చేసి మనకు పాలిస్టర్ లైనింగ్ అయితే ఇచ్చారు. మనం ఎక్కువ తక్కువ ఏమి ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ ఏమి లేకుండా ఆల్రెడీ కటింగ్ అయితే చేసేసాను. సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా మన బ్లౌజ్ కటింగ్ అయితే చేసేది ఉంటుంది. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ కింద ఒకసారి అయితే ఇట్లా టేప్ పెట్టి ఒకసారి కొలుచుకోండి. మొత్తం ఎంత వచ్చింది? 18.5 అయితే వచ్చిందండి. 18.5 ఒక గీత తక్కువ అయితే ఉంది. ఇంకా 18.5 తీసేసుకుందాంలేండి. సో 18.5 సగం చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంత మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనమాట. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నాకు 9.2 గీతలు అయితే వచ్చింది. 9.2 గీతలు అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. అలాగే ఫ్యూచర్ అలా అయితే కుట్టుకోవటం కోసము 1.5 ఇంచెస్ మీద ఎక్కువ అయితే తీస్తున్నాను. మీరు ఇంకా కొంచెం ఎక్కువైనా తీసేసుకోవచ్చు. సో 2 ఇంచులైనా తీసేసుకోవచ్చు క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే. సో ఇప్పుడు చూడండి, ఆల్తీ బ్లౌజు మనము బ్యాక్ పార్ట్ వెడల్పు ఎంతనే తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి పొడవు ఎలా అనేది తెలుసుకోవాలి. సో పొడవు వచ్చేసి ఆల్తీ బ్లౌజులు భుజం పైన కుట్టు కానించి ఇక్కడ కింది వరకు ఒకసారి చూసుకోవాలి. భుజం పైన కుట్టు కానించి ఇలా కింది వరకు చూసుకుంటే నాకు ఇది 14 ఇంచులు అయితే వచ్చిందండి. 14 ఇంచులకు ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని బ్యాక్ పార్ట్ పొడవు అయితే మార్కింగ్ అయితే చేసుకుంటాము. సో మొత్తం టోటల్గా 14కు ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. 15 ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. అలాగే ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా అంతే 15 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనకు చెస్ట్ మార్కింగ్ ఇదనమాట. సో చెస్ట్ మార్కింగ్ దగ్గర అంటే 9.2 గీతలు అయితే వచ్చింది కదా, ఒక మార్కింగ్ అయితే చేసుకుని ఇట్లా స్ట్రైట్ లైన్ తీసుకోండి. అది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా కుట్టుపడాలనేసి అర్థం అనమాట. సో ఇది వచ్చేసి ఫ్యూచర్లో లాగైతే కుట్లిప్పుకోవటం కోసం. ఇప్పుడు ఇది డీప్ నెక్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ ఎలా తెలుసుకోవాలి అంటే, డీప్ నెక్ బ్లౌజ్ అయితే ఒకలా ఉంటుంది కటింగ్, నార్మల్ నెక్ అయితే ఒకలా ఉంటుంది అనమాట కటింగ్. సో ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ ఎట్లా అనేది ఎలా తెలుసుకోవాలంటే, బ్యాక్ పార్ట్లో నెక్ ఇలా కొలిచి చూసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నాకు 3.1 అయితే ఉంది, అది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి నడుము పట్టి సపరేట్ జాయింటింగ్ చేసుకుంటాము, అందుకోసం వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేశాను. తర్వాత వచ్చేసి 3.1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ మనం హెమ్మింగ్. ఇది వచ్చేసి నేను గోటు వేస్తున్నాను అనమాట, అంటే 1/4 ఇంచ్ మీద ఎగస్ట్ అనేది మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో 1/4 ఇంచెస్ మీద మార్కింగ్ అయితే చేశాను. గోటు వేసుకున్న పడేదాక 1/4 ఇంచు, లేదంటే హెమ్మింగ్ చేసే పడేదాక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకు చూస్తే తెలిసిపోతుందా డీప్ నెక్ బ్లౌజ్ అనేది. చూడండి, మొత్తం వచ్చేసి 11 ఇంచులు పొడవు అయితే ఉంది బ్లౌజ్. సో ఇది వచ్చేసి ఓవర్ డీప్ నెక్ అనమాట. సో వీటికి డీప్ నెక్ అయితే ఎంత తీసుకోవాలని చెప్తాను. సో చూడండి, మనకి ఇది వచ్చేసి 9.9 అయితే వచ్చింది కదా, చెస్ట్ మార్కింగ్ 9.9 అయితే వచ్చింది. సో దాన్ని సగం చేసుకుంటే చెస్ట్ని బట్టి మనం షోల్డర్ సంగ పెట్టుకోవాల్సి ఉంటుందండి. సో నాకు ఇది వచ్చేసి 4.6 అయితే వచ్చింది. సో దానికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. అప్పుడు 5.6 అనేది మార్క్ చేసుకోవాలి షోల్డర్ కోసం. కానీ ఇది మనకు డీప్ నెక్ బ్లౌజ్, సో అందుకోసం వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 5 ఇంచులు అయితే తీసేసుకుంటున్నా. 1/2 ఇంచ్ అనేది తగ్గించేసానండి. మనకి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ అనేది తగ్గించేసుకోవాలి, లేదంటే మనకు భుజాలు జారే అవకాశం ఉంటుంది. ముడతలు కూడా వస్తాయండి. సో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకు పొడుగు ఇక్కడ కూడా మార్కింగ్ అయితే చేస్తున్నాను, మనకు ఎగ్జాక్ట్గా ఎక్కువ తక్కువ రాకుండా. సో పొడుగు మార్కింగ్ అనమాట ఇది. సో ఇప్పుడు సంఖ్య ఏ విధంగా తీసుకోవాలంటే, సంఖ్య వచ్చేసి 5.6 తీసుకోవాలండి. మనకి ఇక్కడ చెస్ట్ భాగం 9.2 అయితే వచ్చింది కదా, దీన్ని సగం చేసుకుంటే 4.6 అయితే వచ్చింది. దానికి ఒక 1 ఇంచ్ కలుపుకుంటే మనకు 5.6 అయితే వచ్చింది కదా, అదే మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలన్నమాట. 5.6 దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవటం వల్ల ఎగ్జాక్ట్గా మనకు భుజాలు అనేది జారకుండా, అలాగే సంఖ కూడా ఫ్రీగా అయితే ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఆల్తీ బ్లౌజ్ ప్రకారం కూడా చూసుకోవాలి. ఇది వచ్చేసి సంఖ రౌండ్ తిరగటం కోసం 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ అయితే చేశాను. ఇక్కడ సెంటర్ దగ్గర 5.6 కదా మనకు, అంటే 3కు ఒక గీత తక్కువ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసి ఇప్పుడు రౌండ్ షేప్ అయితే తీసేసుకుంటున్నాను. ఈ విధంగా రౌండ్ షేప్ అయితే తీసేసాను. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి మన సంఖ ఒకసారి కొలుచుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ సంఖ మనకు
కరెక్ట్గా మనం మార్కింగ్ చేసినటువంటి చెస్ట్ మార్కింగ్కి కరెక్ట్గా మ్యాచ్ అయితే మన బ్లౌజ్ కటింగ్లో ఎటువంటి తేడా అనేది రాలేదని అర్థం. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి పైన అర్ధ ఇంచు కుట్ల కోసం వదిలేసేయండి. అక్కడ నుంచి ఈ విధంగా పెట్టి చూసుకోవాలి. సో నాకు వచ్చేసి వీళ్ళు కొంచెం ఈ విధంగా పెట్టి చూసుకున్నాము. సో ఎగ్జాక్ట్గా అయితే సరిపోయిందండి. ఎగ్జాక్ట్గా అయితే సరిపోయింది. ఇంకా మనం ఇక్కడ తేడా ఏం మార్చాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నెక్ కోసం వచ్చేసి 2 ఇంచులు అయితే తీస్తున్నాను. లేదు మీకు అలా నెక్ అలా కన్ఫ్యూజ్గా ఉన్నట్టు కనుక మనకు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే షోల్డర్ అనేది ఒకసారి చూసుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా మీకు కొంచెం చూపిస్తున్నాను చూడండి. సో ఇటు సైడు చేతులు జాయింటింగ్ చేసుకుంటాం కదా, అటు సైడ్ ఒక అర్ధ ఇంచు, అలాగే ఇటు సైడ్ ఎంబింగ్ చేసుకుంటాం కాబట్టి ఇటు సైడ్ అర్ధ ఇంచు. సో మార్కింగ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ 2 ఇంచెస్ వీళ్ళ నెక్ విడ్త్ అయితే వచ్చేసింది. ఇప్పుడు కింద వచ్చేసరికి 2.5 అయితే తీసేసుకోవాలి. పైన 2 ఇంచులు తీసుకున్నప్పుడు కింద 2.5 కంపల్సరీగా తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ అయితే చేస్తున్నాను. రౌండ్ బ్లౌజ్ అండి ఇది. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను నెక్ ఇప్పుడు కట్ చేయట్లేదు. సో దీని ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసేయండి. మనకు సైడ్లకు అంటే సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అనేది చెప్తాను. ఆ టిప్ని కూడా ఫాలో అవ్వండి. సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇక్కడ కుట్టు పట్టాలనేసి ఒక టక్స్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మనము నడుము లూజ్ అనేది కొలుచుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి ఎలా అంటే మన కాల్తీ బ్లౌజు ఇక్కడ కాజా పట్టి వదిలేసేయండి. అక్కడ కాంచి ఒకసారి కొలిచి చూసుకోవాలి ఎంత వచ్చింది అనేది. నాకు ఇది వచ్చేసి 29.5 అయితే వచ్చిందండి. 29.5 అయితే వచ్చింది. సో 29.5ని సగం చేసుకుంటే ఎంతైతే వస్తుందో అది మనకు నడుము లూజ్ అనమాట. సో 4 భాగాలుగా చేసేసుకోవాలి. నాకు 7.6 అయితే వచ్చిందండి. 7.6ని ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ అనేది కుట్లు నడుము టక్స్లు వేసుకుంటాం కదా, అందుకోసం. సో కొద్దిగానే అండి తేడా, కొద్దిగానే మనం టక్స్లు కొంచెం కొద్దిగానే అనమాట తేడా. సో అందుకోసం వచ్చేసి నేను ఎక్స్ట్రా అనేది కట్ చేయట్లేదు. ఇప్పుడు నడుము మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ దాకా అయితే వచ్చింది. సో దీనికి సెంటర్ దగ్గర ఇట్లా మడత పెట్టేసుకొని ఇక్కడ టక్స్ అనేది వేసుకుంటే ఇక్కడ వచ్చేసి మనము ఇట్లా డాట్స్ అనేవి వేసుకుంటాము. ఈ డాట్స్ వచ్చేసి దీనికంటే పైకి రాకూడదండి. ఈ నెక్ కంటే దీనికంటే కొంచెం ఒక అర్ధ ఇంచెస్ మీద కిందికే ఉండాలి. సో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక అర్ధ ఇంచెస్ మీద ఇట్లా పైకి ఇట్లా అర్ధ ఇంచెస్ మీద కట్టింగ్ చేయడం వల్ల మనకు సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అనేవి రావు అనమాట. అలాగే ముడతలు కూడా రావు, పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. కింద బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసరికి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. సో ఇదే క్లాత్ను ఇలా మడత పెట్టేస్తే 4 చేతులు అయితే వస్తాయి, 4 మడతలు అయితే వస్తాయి. అప్పుడు 2 చేతులు అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా, వాటిని అయితే కంపల్సరీగా తీసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కువ తక్కువలు అనేది నేను తీసేస్తున్నాను. ఈ విధంగా ఎక్కువ తక్కువలు అనేది తీసేసిన తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఇది వచ్చేసి నేను అంచు వచ్చింది అనమాట. ఈ బ్లౌజ్కి చూడండి, ఈ బ్లౌజ్కి అయితే అంచు అయితే వచ్చింది. అందుకోసం నేను తిరిగి చేసేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ వచ్చేసి తిరిగి చేసేస్తున్నాను. అందుకోసం 1/2 ఇంచెస్ మీద కింద ఎగస్ట్ అనే 1/2 ఇంచెస్ మీద కింద వదిలేసుకుంటే సరిపోతుంది, లేదా 1/2 ఇంచెస్ మీద కింద వదిలేసుకుంటే సరిపోతుంది. అలాగే హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ దాకా అయితే ఉంది, ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకోవాలి దీనికి. సో ఇప్పుడు హ్యాండ్ పొడవు మొత్తం ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. హ్యాండ్ పొడవు మొత్తం వచ్చేసి 6 అయితే వచ్చింది. దాంట్లో 3 ఇంచులు అనేది తీసేసి 6 దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. 3 ఇంచులు అనేది కంపల్సరీగా డౌన్ చేసేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి సంక మనకు ఆల్తీ బ్లౌజ్ ఉంది కాబట్టి ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా సంక అనేది ఒకసారి పెట్టి చూసుకోవాలి. ఈ సైడ్ ఫిట్టింగ్ కానుంచి ఇక్కడ నుంచి ఇట్లా పెట్టి చూసుకుంటే మనకి ఇక్కడ దాకా అయితే వచ్చింది. సో ఈ విధంగా మనము ఇక్కడ నుంచి ఈ విధంగా హ్యాండ్ షేప్ అయితే తీసేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి 1 ఇంచెస్ మీద స్ట్రైట్గా ఉన్నాయండి. ఇక్కడ ఇట్లా 1 ఇంచెస్ మీద స్ట్రైట్గా నుంచి ఇట్లా సంక డౌన్ అని తీసేసుకుంటాం కదా. సో ఇప్పుడు వచ్చేసి సంక లోతు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ 1 ఇంచెస్ మీద ఏం కదిలించకండి. అక్కడ నుంచి ఈ విధంగా టేప్ ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ దాకా ఇట్లా టేప్ని ఇట్లా సగానికి ఇట్లా మడత పెట్టేసుకుంటే ఇక్కడ మాత్రం 3/4 ఇంచెస్ మీద కంపల్సరిగా 3/4 ఇంచెస్ మీద ఉండేలాగా చూసేసుకుని క్లాత్ ఈ సెంటర్లో మాత్రమే 3/4 ఇంచ్ అనేది ఉండాలి.
తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా పైకి వచ్చేసరికి డౌన్ అయిపోవాలి, అలాగే ఇటు కిందకి వచ్చేసరికి డౌన్ అయిపోవాలి. ఈ విధంగా హ్యాండ్ షేప్ని తీసేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఈ మార్కింగ్ కాదు కటింగ్ చేయాల్సింది, ఈ మార్కింగ్ ప్రకారంగా కటింగ్ అయితే చేసేసేయండి. ఈ విధంగా మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేసిన తర్వాత అక్కడ టక్స్లు అయితే ఇచ్చాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ కుట్టు పడతానేసి ఒక టక్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయని వీటిని తీసేస్తున్నాను. సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసుకుంటే మనకు ఫ్రంట్ లోతనే తీసుకోవాలి. సో ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా ఫ్రంట్ లోతనే తీసేసేయండి. సో చూసారు కదా, ఈ విధంగా ఈ షేప్లో రావాలన్నమాట. సో ఇక్కడ సంకలో తీసిన సైడ్ ఒక టక్స్ అనేది పెట్టుకోండి. ఇవి మనకు ఫ్రంట్ పార్ట్కే రావాలనే అర్థం. సో ఇంకా మిగిలిన క్లాత్లో మనకు ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అండి. సో క్రాస్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా ప్రింట్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అంటే ఇట్లా పెట్టేసుకోవచ్చు. దేనికైనా ఫుల్ క్రాసే అనమాట. సో ఒకసారి ఆల్తీ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో భుజం పైన కుట్టుకా నుంచి ఇలా మెయిన్ టక్స్ ఉంటుంది కదా క్రాస్ పట్టి జాయింటింగ్ దగ్గర వరకు ఈ విధంగా ఇట్లా పెట్టి చూసుకుంటే మనకైతే ఇక్కడ సరిపోయింది అనమాట. సో ఇక్కడ మనము పెట్టేసుకున్నాము. సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఇలా క్రాస్ అయితే ఇట్లా ఫుల్ క్రాస్ అనమాట ఇది. సో హ్యాండ్స్ కట్ చేసిన సైడ్ ఇక్కడ మూలన్ అనేది ఉంటుంది, ఆ మూలన్ సైడ్ అయినా పెట్టేసుకోవచ్చు. క్రాస్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అండి. ఫుల్ క్రాస్ అయితే పెట్టేస్తున్నాను నేను. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా ఇటు పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసేయండి. చేసి నేను నెక్ ఇప్పుడు కుట్టేటప్పుడు కట్ చేస్తానండి, ఇప్పుడు కట్ చేయను. ఫ్రంట్ నెక్ మాత్రం కట్ చేస్తాను ముందే. సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్గా కుట్టు పడుతుంది అనేసి. సో ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నుంచి ఈ చివరన కంపల్సరిగా 2.5 ఇంచులు అనేవి కంపల్సరిగా తీసేసేయండి. సో ఇప్పుడు దీంతో మనకు పని లేదు ఇంకా బ్యాక్ పార్ట్ తోటి. ఇప్పుడు సంకలోతనే తీసుకుందాం. సంకలోత్ కోసం వచ్చేసి ఇట్లా ఎల్ షేప్లో అంటే ఒక బాక్స్ మాదిరి ఇట్లా కొట్టేసి ఈ బాక్స్ లోపల మాత్రమే ఒక 10 ఇంచెస్ మీద సంకలోతని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్ అయితే ఉంది కదా, ఆల్తీ బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ కాబట్టి మనకి ఇక్కడ నెక్ అనేది ఇక్కడ దాకా కొంచెం మార్కింగ్ చేసుకుంటే, అలాగే భుజం పైన కుట్టు వేసుకుంటాం కదా షోల్డర్స్ అనేది జాయింటింగ్ చేసుకుంటాం, అక్కడ దాకా ఒక 10 ఇంచెస్ మీద మార్కింగ్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఉక్సుల పట్టి సైడే కొలుచుకోవాలి. ఉక్సుల పట్టి సైడ్ పైన భుజం పైన కుట్టు కానుంచి ఇది ఆల్రెడీ కుట్టినటువంటి బ్లౌజ్ కాబట్టి మనం ఇప్పుడు కుట్టుకోవాలి. సో అందుకోసం వచ్చేసి ఒక 10 ఇంచెస్ మీద మనం ఎంతైతే కుడతామో అంతేగాని క్లాత్ అనేది కొంచెం ముందుకే పెట్టేసుకోండి. అలాగే మనకి ఇది వచ్చేసి కట్టింగ్ మార్కింగ్ అనమాట, ఇది వచ్చేసి స్టిచ్చింగ్ మార్కింగ్. ఈ మార్కింగ్ వరకు ఈ ఉక్సుల పట్టి అనేది ఇట్లా స్ట్రైట్గా రావాలన్నమాట. చూడండి నాకు వచ్చేసి ఇక్కడ దాకా అయితే వచ్చింది నెక్. అలాగే పైకి 10 ఇంచెస్ మీద పైకి మార్కింగ్ అయితే చేశాను. అలాగే షేప్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ దాకా అయితే వచ్చింది. ఒక 1 ఇంచెస్ మీద కిందికి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా ఇది నెక్ మార్కింగ్, ఇది కటింగ్ మార్కింగ్. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ మార్కింగ్, ఇది కటింగ్ మార్కింగ్ అనమాట. ఇప్పుడు నెక్ పొడుగు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి. సో ఇట్లా పైకి ఇట్లా మార్కింగ్ పైన భుజం పైన కానుంచి ఈ విధంగా చూసుకుంటే నాకు 7 ఇంచెస్ అయితే వచ్చిందండి ఫ్రంట్ నెక్. సో 7 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనకు కొంచెం నెక్ దగ్గర కొంచెం మార్చాల్సి ఉంటుంది. సో మనకు బ్యాక్ పార్ట్లో భుజాలు జారకుండా ఉండాలి అంటే మనకు బ్యాక్ పార్ట్లో చూడండి ఇక్కడ పైన 2 ఇంచులు తీసుకున్నాము, ఇక్కడ కింద 2.5 తీసుకున్నాము. అలాగే ఫ్రంట్ నెక్లో కూడా ఇక్కడ 2 ఇంచులు అనేది ఉండాలి, ఇక్కడ వచ్చేసి 2.5 ఉండాలి. అదే ఇలాంటి వాళ్ళకి మనకు ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 అట్లా వచ్చినప్పుడు 2.5 తీసుకోవాలి. కానీ మనకి ఇది 7 వచ్చింది కాబట్టి ఇక్కడ 2 ఇంచులే తీసేసుకుంటున్నా. 2 ఇంచులు తీసేసుకోవటం వల్ల మనకు భుజాలు అనేవి జారు అనమాట. సో ఇప్పుడు దీని ప్రకారంగా ఈ నెక్ కానించి ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసేసేయండి. ఈ విధంగా ఇప్పుడు రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. సో ఇక్కడ స్టార్ నెక్ తీసేసుకోవచ్చు, ఏ నెక్ తీసేసుకోవచ్చు అని మన చాయిస్. అంటే కస్టమర్ని బట్టేసి వాళ్ళ ఇష్టాన్ని బట్టేసి మనం మార్చాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు పైన భుజం పైన కుట్టు కానుంచి ఇట్లా సెంటర్కి ఇలా పట్టేసేయండి. అలాగే మన షేప్ బెల్ట్ జాయింటింగ్ చేసిందాము అక్కడ మెయిన్ టక్స్ అని ఉంటుంది కదా, ఆ టక్స్ వరకు ఇలా పట్టి చూసుకోవాలి ఎంత ఉండేది. చూడండి పైన భుజం పైన కుట్టు కానుంచి ఆడ 1/2 ఇంచ్ అని వదిలేసాము, అక్కడ నుంచి ఈ విధంగా పెట్టి చూసుకోవాలి. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి సాగదీయొద్దండి, అలాగే పెట్టేసి చూసుకోవాలి. సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ దాకా అయితే ఉంది, ఒక 10 ఇంచెస్ మీద కిందికి అయితే మార్కింగ్ అయితే చేసేసాను. ఓకేనా, మీకు పొడవు కూడా చెప్తాను ఎంత వచ్చింది అనేది. సో ఇది వచ్చేసి 11.5 వచ్చిందండి. మనం ఒక 10 ఇంచెస్ అనేది పెంచుదాము. చాలా చిన్నగా అయితే ఉందన్నమాట. మామూలుగా అయితే ఇంకా 13 ఇంచులు అయితే ఉండాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ కలిపేలాగా ఇట్లా షేప్ అనేది తీసేస్తున్నాను.
సో ఒక్కొక్కసారి ఆల్తీ బ్లౌజులు కూడా పర్ఫెక్ట్గా రావండి. సో మనం కొంచెం అర్థం చేసుకొని కటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్లో 14 ఇంచులు అయితే వచ్చింది, మామూలు అయితే 13 ఇంచులని తీసుకోవాలి. కానీ ఇక్కడ వచ్చేసి వీళ్ళు మరీ 11.5 ఉందండి. మనం 1 ఇంచ్ అనేది కిందికి అయితే పెట్టేశాను. సో ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఒకసారి నెక్ అయితే కొలిచి చూసుకుందాము. సో ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మ్యాచ్ అయితేనే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఒకసారి నేను ఈ విధంగా కొలిచి చూసుకుంటే నాకు నెక్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఓకే అండి, ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేద్దాము. ఇంకొక చిన్న టిప్ అనేది చెప్తానండి. నెక్ అనేది లూజ్ లేకుండా, అలాగే మనం సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంటాయి కదా, ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ వచ్చినా పర్వాలేదు, 4 టక్స్ అనేది వేసుకోవచ్చు. తక్కువ రాకుండా చూడాలి అంటే ఇక్కడ సైడ్ ఒక 5 ఇంచెస్ మీద ఎక్కువ మార్కింగ్ అనేది చేసేసేయండి పైకి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి సంకలోతులోకి ఈ మార్కింగ్ అనమాట కట్ చేయాల్సింది. దీని ప్రకారంగా ఇట్లా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము నెక్ లూజ్ లేకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక 5 ఇంచెస్ మీద ఇట్లా క్రాస్గా కటింగ్ చేయడం వల్ల నెక్ అనేది లూజ్ రాదనమాట. ఓకేనా, దీని ప్రకారంగా ఇట్లా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ అనేది కట్ చేసుకున్నాము. షే బెల్ట్ వచ్చేసి మనకి ఇక్కడైతే క్లాత్ అయితే ఉందండి. ఇక్కడ క్లాత్ను నేను ఇక్కడ షే బెల్ట్ అయితే వాడుతున్నాను. సో 2 అంచులని సమానంగా పెట్టేసుకొని చూడండి, షే బెల్ట్ అనేది చాలా ఈజీగా అయితే చూపిస్తాను నేను. సో మనకి ఇక్కడ వచ్చేసి లూజ్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ దాకైతే ఉంది. సో ఇక్కడ దాకైతే మనకు షే బెల్ట్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసరికి 4 ఇంచులు ఉండేలాగా, అలాగే ఈ చివరన వచ్చేసరికి 3 ఇంచులు ఉండేలాగా చూసేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ సెంటర్లో ఒక 2.5 ఇంచులు ఉండేలాగా చూసేసుకొని ఇప్పుడు ఈ 4 ఇంచుల్ని, ఈ 2.5 ఇంచుల్ని, ఈ 3 ఇంచుల్ని కలిపేసుకుంటే మనకి షే బెల్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు షే బెల్ట్ అనేది నేను కట్ చేస్తున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా అయితే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను. మంచి టిప్స్తో సహా మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపించాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమందికి అయితే చేరుతుంది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ కూడా కటింగ్ అయితే చేస్తున్నాను. సో 2 సైడ్లు ఒకటే అంచు వచ్చింది కాబట్టి మనకు చేతులనే సంగ పీసులు పడకుండా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. సో 2 సైడ్లు ఒకటే అంచు వచ్చేసిందండి. సో చూసుకోవాలన్నమాట, 2 సైడ్లు ఒకటే అంచు వస్తే మనకి ఏం ప్రాబ్లం లేదు. అంటే చేతులకు సంగ పీసులు ఏం పడకుండా ఈజీగా కటింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా చేతులైతే ఇటు సైడ్ అయితే చేతులైతే పెట్టేసుకుంటున్నాను. ఇట్లా ఓపెన్ చేసుకొని చేతులకు సంగ పీసులు పడకుండా చూసుకోండి. ఎందుకంటే మనకు లైనింగ్ కొద్దిగా అయితే పడుతుంది, మరి ఎక్కువ ఏం పడదు. అలాగే బ్లౌజ్ పీస్ కూడా ఎక్కువ పడకుండా చూసుకోండి. అసలు బ్లౌజ్ పీస్ పడదండి. సో మనకు బ్లౌజ్ పీస్ అనేది పెద్దగా ఇస్తారు కాబట్టి మనకు బ్లౌజ్ పీస్ అనేది సంగ పీసులు అనేవి అసలు పడవన్నమాట. ఎంతలా సైజు బ్లౌజులకైనా సంగ పీసులు అనేవి పడవు. ఈ విధంగా హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసుకున్నాము. సో ఈ 2 సమానంగా ఇట్లా పెట్టేసుకోండి. చుట్టూరు ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో సమానంగా అయితే పెట్టేసుకొని విధంగా చుట్టూరు ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. తర్వాత మనం లైనింగ్ అతికించిన తర్వాత ఎక్కువ తక్కువ ఉంటాయి కదా, వాటిని తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడైతే తీస్తున్నాను. మనకి ఫుల్ క్రాస్ అయితే వస్తుంది అనమాట ఈ విధంగా పెట్టుకోవటం వల్ల. సో ఎంత వచ్చేసి ఈ విధంగా అయితే పెడుతున్నాను. ఫుల్ క్రాస్ అనమాట ఈ విధంగా పెట్టుకుంటే.
ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సైడ్ వచ్చేసి నేను షే బెల్ట్ అనేది పెడుతున్నాను. కరెక్ట్గా 8:56 కల్లా కరెక్ట్గా బ్లౌజ్ అయితే అయిపోయిందండి. స్టిచ్చింగ్ అయితే చేసేసాను. సో ఫైనల్ వచ్చేసి మన బ్లౌజ్ ఇదనమాట. స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. సో చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇది వచ్చేసి హెమ్మింగ్ చేస్తాను అనమాట. ఇట్లా చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఫైనల్గా అయితే హెమ్మింగ్ ఉక్స్లు కూడా చేసేసాను. సో చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. సో మనకి ఎప్పటికైనా కానీ అర్జెంట్ ఉన్నా సరే, స్పీడ్గా కుట్టినా సరే, మనకు ఫినిషింగ్ అనేది ఎప్పటికైనా కానీ నీట్గానే ఉంటుందండి. సో తిరిగినటువంటి చేయి కాబట్టి మనకి ఎప్పుడైనా సరే అర్జెంట్ అయినా లేట్గా అయినా ఫినిషింగ్ అయితే కంపల్సరీగా నీట్గా అయితే ఉంటుంది. సో ఉక్స్లు హెమ్మింగ్లు కూడా చేసేసానండి. సో చూసారు కదా, హెమ్మింగ్ కూడా చేసేసాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.